మనం ప్రతిరోజు వాడే వాట్సాప్‌లో రాబోతున్న సరికొత్త సూపర్ ఫీచర్ వాట్సాప్ యూజర్ నేమ్. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లాగే ఇకపై ఫోన్ నంబర్ లేకుండా జస్ట్ యూజర్ నేమ్‌తో చాట్ చేసుకోవచ్చని మెటా అనౌన్స్ చేసింది. కానీ ఈ కొత్త ఫీచర్‌పై సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అయింది. షాకింగ్ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ వల్ల ఫ్యూచర్‌లో నకిలీ ఐడెంటిటీలు పెరిగిపోయి స్కామ్స్ అండ్ సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్‌పర్ట్స్ అలర్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు, సెలబ్రిటీల పేర్లతో ఫేక్ యూజర్స్ నేమ్స్ క్రియేట్ చేసి అమాయకులను టార్గెట్ చేస్తూ మెసేజ్‌లు పంపి ఫైనాన్షియల్ మోసాలకు పాల్పడే డేంజర్ ఉందని ఆందోళనలు మొదలయ్యాయి. దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయింది. సైబర్ నేరాలు పెరిగే రిస్క్ ఉన్నందున ఐటీ యాక్ట్ ప్రకారం మెటా కంపెనీపై ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఆదేశించింది. 3 days లో కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాలని, గవర్నమెంట్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ ఫీచర్‌ను ఇండియాలో రోల్ అవుట్ చేయొద్దని ఆర్డర్స్ పాస్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఈ టెన్షన్స్ మధ్య మెటా కంపెనీ కూడా ఒఫీషియల్ గా రెస్పాండ్ అయింది. ఈ ఫీచర్ ను ఇటీవల అనౌన్స్ చేస్తామని, ఇది ఇంకా పబ్లిక్ అందరికీ రాలేదని క్లారిఫై చేసింది. ఇయర్ ఎండ్ నాటికి దశల వారీగా అంటే ఫేజ్ల వారీగా అందరికీ అవైలబుల్ గా తెస్తామని చెప్తూ యూజర్ల మనసులో ఉన్న కొన్ని కీ డౌట్స్ కి ఆన్సర్స్ ఇచ్చింది. ఈ యూజర్ నేమ్ పెట్టుకోవటం కంపల్సరీనా అన్న డౌట్ పై క్లారిటీ ఇస్తూ ఇది కంప్లీట్ గా ఆప్షనల్ మాత్రమేనని, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఒక పేరును రిజర్వ్ చేసుకోవచ్చు ఆర్ ఎప్పట్లాగే మీ ఫోన్ నెంబర్ తోనే కంటిన్యూ అవ్వచ్చు అని తెలిపింది. ఇక కావాల్సిన యూజర్ నేమ్ అవైలబుల్ గా లేకపోతే ఏంటనే క్వశ్చన్ కి ఒక లాజిక్ చెప్పింది. ఒకవేళ మీరు అనుకున్న పేరు మీద ఆల్రెడీ ఇన్స్టా లేదా ఫేస్బుక్ యూజర్స్ ఉంటే ఆ పేరును వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తారట. అంతేకాకుండా సెలబ్రిటీలు, గవర్నమెంట్ ఆఫీసెస్, అలాగే మెటా వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు పేర్లను వాట్సాప్ ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టింది. ఆ లీగల్ ఓనర్స్ మాత్రమే వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ మీరు ఆ పేర్లను ట్రై చేస్తే నాట్ అవైలబుల్ అని వస్తుంది. మీకోసం కొత్త పేర్లను సజెస్ట్ చేయడానికి ఒక యూజర్ నేమ్ జనరేటర్ ఆప్షన్ కూడా వాట్సాప్ ఇస్తుంది. స్కామ్స్ జరగకుండా ఉండటానికే సెలబ్రిటీలు అండ్ గవర్నమెంట్ అకౌంట్స్ పేర్లను ముందే బ్లాక్ చేస్తామని వాట్సాప్ చెప్తుంది. ఒకవైపు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని గవర్నమెంట్ అలర్ట్ చేస్తుంటే, మరోవైపు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నామని వాట్సాప్ అంటుంది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆమోదం పొందే వరకు ఈ ఫీచర్ను భారత్లో ప్రారంభించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలోనే వాట్సాప్ ఈ వివరణ ఇస్తూ ప్రస్తుతానికి భారత్లో ఈ ఫీచర్ విడుదల ప్రణాళికను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.